అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నుండి కృపా సమాధానాలు ఆరోగ్యము మీ అందరికీ కలవాలని కోరుకుంటున్నాను. శ్రీ సత్యదేవ మినిస్ట్రీస్ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వవిజ్ఞాన వేద పాఠాలనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దాసురాళ్లకు, క్రీస్తునందు పిల్లలందరికీ, సోదరమణులకును మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతము పలుకుతున్నాం. అనేక సత్యాలు తెలుసుకొనుటకు, క్రీస్తు స్వరూపములో చెక్కబడుటకు, ఆయన రాకడకు సిద్ధపడుటకు ఈ వేద పాఠాలను మీరు వెంబడించవలసిందిగా క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను. మీరు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి, లైక్ కొట్టండి, మర్చిపోకండి. ఇతరులకు ఈ యొక్క పాఠాలని షేర్ చేయండి. ఈ పాఠాలను ఇతరులకు మీరు పరిచయం చేయడం ద్వారా మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి ఈ పరిచర్యలో, ఈ సేవలో మీ అందరికీ పాలు పంపులు కలుగుతాయని త్రికారణ శుద్ధితో మేము విశ్వాసిస్తున్నాం. మనం ఆలస్యం చేయక నేరుగా లేఖన కాంతిలోనికి మనం ప్రయాణము కొనసాగిద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, శ్రేష్టమైన, భావనమైన, పరిశుద్ధమైన నీ నామమును మరొకసారి ఎత్తిపట్టుకొని స్తుతిస్తూ ఘనపరుస్తున్నా. మా స్తుతులపైన నువ్వు ఆసీనుడవై ఉన్నావు నా తండ్రి. నీకు మరుగ ఏం లేదు, సమస్తము చూస్తున్నా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో నీ దాసుని నీ శిలువ సాటు మరుగు చేసుకొని నీవే నీ దాసునిలో ఉండి మాట్లాడి వింటున్న వారికి, చెప్తున్న మాకు, అందరికీ నీ యొక్క లేఖన కాంతి ఉదయింపజేసి ఏ విషయంలో నీకు మేము అనుకూలంగా లేమో, ఏ విషయంలో మేము అపరాధులమై ఉన్నామో, అసమాధానంగా ఉన్నామో, ఆయా విషయాలను మమ్మల్ని సరిచేసి నీతో కలుపుకొని నీతో సమాధానపడే భాగ్యము మా అందరికీ కలిగించమని, లేఖనము ద్వారా అందరి ఉదయాలను దర్శించమని, మేము కాదు నీవే మాట్లాడమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవులారా, చదవబడిన లేఖన భాగంలో ఒక అమూల్యమైన ముత్యము మనకు కనపడుచున్నది. విలువైన ఒక చిన్న వజ్రము మనకు లేఖనాలలో దొరుకుతుంది. లేఖనములో దాగి ఉన్న ఆత్మ, ఆ ఆత్మనే వజ్రము అంటున్నాడు. లేఖనములో ఆత్మ, దైవాత్మ దాగి ఉన్నది, అదే మర్మం. లేఖన కాంతి ఎవరి మీద ఉదయింపబడుతుందో వారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. బైబిల్ ఎంతోమంది చదువుతారు, ఒక్కొక్కరు 100 సార్లు బైబిల్ చదివిన పండితులు ఉన్నారు. కానీ వాళ్ళు యేసుప్రభు దేవుడు కాదు, ప్రవక్త అని చెబుతున్నారు. కొంతమంది దేవుడు 3 అని చెబుతారు, కొంతమంది ఏమో శనివారం నాడు ఆరాధన చేయమంటారు, కొంతమంది ఏమో రకరకాల అబద్ధ బోధలు. వాళ్ళందరూ బైబిల్ చదవని వాళ్ళు కాదు, మనకంటే ఎక్కువ చదివిన వాళ్ళు. అసలు ఏం జరిగిందంటే వారి హృదయము క్రీస్తు నందు విశాలము కాలేదు. హృదయము క్రీస్తులో విశాలమైతే ఆ విశాల హృదయంలో దేవుడు నివసిస్తాడు గనుక ఈ లోక చదువులు, జ్ఞానము, పట్టాలు, మరి ఈ లోక సంబంధమైన ఘనతలు, ఈ లోక సంబంధమైనటువంటి విద్యలు ఆయనకి అవసరం లేదు. లేఖనములో ఉన్నటువంటి ఆ వజ్రము అతడు చేపట్టాలంటే అతడి మనసు దేవుని యందు విశాలంగా ఉండాలి. సంకుచిత హృదయులు దైవజ్ఞానాన్ని అందుకోలేరు. లేఖనములో దాగి ఉన్న ఆత్మదేవుణ్ణి గ్రహించగలరు. అందుకే లేఖనము ఉదయించదు, లేఖనము వారిపైన ప్రకాశించదు గనక వారి హృదయంలో ఏ వెలుగు రాదు.
అందుకని విన్నారా, మనము ఈ లేఖనములో ఒక సత్యము దాగి ఉంటుంది. అది దైవ సహాయంతోనే జరగాలి తప్ప మానవ జ్ఞానముతో జరగదు. సో దేవుడు మన బాట్ల ఉండి అది తెలియపరచాలంటే మొట్టమొదట మన హృదయము దేవుని యందు విశాలంగా ఉండాలి. సంకుచిత హృదయులు చిన్న విషయాన్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని చిన్న విషయాన్ని బట్టి ఫీల్ అయిపోయి బాధపడిపోయి కృంగిపోయి డిప్రెషన్ గురై లేదా ఏదో ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు. సంకుచిత హృదయులు దేవుని సేవించలేరు, కొనసాగలేరు. ఏది చేపట్టరు, చేపట్టినా కొనసాగదు, కొనసాగినా మధ్యలో ఆపేస్తారు, మరి వల్ల కాదు. అదే విశాల హృదయంలో ఏమన్నారా, వాళ్ళు ఎంతటి ప్రాబ్లమ్స్లైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని పరీక్షల మీదకి వచ్చినా ఆ విశాల హృదయంలో పడగానే అవి మాయమైపోతుంటాయి. మనము పిరికెడంత ఉప్పు తీసుకొని ఏమండి ఒక చిన్న చెంబు నీళ్ళలో పోసేద్దాం. ఆ పిరికెడు ఉప్పు చెంబులో పోసి కలిపి నాలుక మీద పెట్టుకుంటే చాలా ఉప్పుగా ఉంటుంది, నీళ్ళు తాగలేము. అదే పిరికెడు ఉప్పు తీసుకెళ్ళి బావిలో పోద్దాం. బావిలో కరిగినాక ఆ నీళ్ళు తీసి నోట్లో పోసుకుంటే తెలియదు, ఏర్పడదు. చూసారా? అంటే విశాల హృదయంలో క్రీస్తునందు విశాల హృదయులు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఎంత శ్రమలనే ఉప్పు వేసినా అది ఏమాత్రం ఆగుపడదు. అదే సంకుచిత హృదయులకు చిన్న ప్రాబ్లం వచ్చినా ఏదో పెద్ద మోసి 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 తకాంచిపోయినట్టు చేస్తారు. అందుకని మొట్టమొదట మనము విశాల హృదయములు కావాలి. విశాల హృదయులు దేవుని యొక్క కష్టములో పాలు పంచుకుంటారు. నేను క్రీస్తు శ్రమలు వదిలిపెట్టిన, నా కొరకు వదిలిపెట్టిన శ్రమలో నేను పాలిభాగస్తుడనైతిని, మిగతాయి నేను అనుభవిస్తుని అంటాడు పౌలు. దేవుళ్ళ ప్రతి భక్తుడు బైబిల్లో చూసినట్లయితే క్రీస్తు శ్రమలో పాలు పంచుకున్నారు. కానీ ఈరోజు శ్రమ అంటే పారిపోతారు, ఆనందం అంటే దగ్గరికి వస్తారు. కనుక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ హబక్కూకు గ్రంథములో మనం చదివినటువంటి లేఖన భాగంలో ఒక మాట కనబడుతుంది. ఏంటంటే ఆయన కోపించుచునే వాత్సల్యము చూపెను. కోపము చేస్తూనే వాత్సల్యం అధికమైన ప్రేమను చూపాడట. కోపపడేవాడు ప్రేమ ఎలా చూపించగలడు? ప్రేమ చూపిస్తున్నవాడు కోపం ఎందుకు ఎలా చూపించగలడు? కనుక కోపించుచున్న వాత్సల్యం ఏంది? అసలు ఏం చేస్తున్నాడు దేవుడు? భగవంతునికి భక్తునికి అనగా యేసుక్రీస్తుకి ఆయన సంఘానికి ఉండే బంధం ఏదైతున్నదో నిజంగా అది వర్ణనాతీతమైనది, అది అగోచరమైనది, అది ఉత్కంఠభరితమైనది. ఎవడు గుర్తుపట్టలేడు అంత గొప్ప బంధం. భక్తుని తన పిల్లల పట్ల, తన భక్తుల పట్ల దేవుని వైఖరి, దేవుని ఆలోచన అసలు ఏమై ఉన్నది కావచ్చు, ఏమనుకుంటున్నాడు కావచ్చు, ఎలా తెలియాలి అంటే ఒకటే, నువ్వు నీ చదువులు, నీ విద్యలు, నీ యొక్క గొప్పతనాలు ఏవి పనికిరావు. ఒకటే ఒక అమూల్యమైన విద్య ఏంటంటే యేసు ప్రభుని అన్నిటికంటే ఎక్కువ ప్రేమించాలి. యేసు క్రీస్తునందు నీ హృదయము దేనికంటే దానికి ఆయన ఇచ్చేటువంటి పరీక్షలో, శ్రమలో పాలు పంచుకోవడానికి దేనికంటే దానికి సిద్ధంగా ఉండే మనసు నీకుంటే చాలు. ఆ మర్మమై ఉన్న జ్ఞానమంతా నీ లోపలికి ప్రసవింపజేస్తాడు యేసయ్య. పుష్పం మీద సూర్యకిరణాలు పడితే వికసించినట్లు క్రీస్తు యొక్క జ్ఞానము నీ హృదయం మీద పడంగానే వికసించిపోతావు, ప్రకాశించిపోతావు. నీ ప్రకాశములకి అనేకులు రక్షింపబడతారు. అందుకని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కోపించుచునే వాత్సల్యం. దేవుడు తన భక్తులను ఎందుకు కోపిస్తున్నాడు, ఎందుకు వాత్సల్యం చూపుతున్నాడు అంటే కోపించడానికి ఒక కారణం ఉన్నది, వాత్సల్యము చూపటానికి మరో కారణం ఉన్నది. ఈ రెండు మాటలకు రెండు కారణాలు ఉన్నాయి, రెండు షరతులు ఉన్నాయి, రెండు ఆలోచనలు ఉన్నాయి, రెండు తలంపులు ఉన్నాయి ఆ పరమాత్ముని హృదయములో. ఆ రెండు తలంపులకు ఒకటే కారణం ఉన్నది, అది ప్రేమ. ఆ రెండు తలంపులకు ఒకటే కారణం ఉన్నది, ప్రేమ. ఈ ప్రేమ దేవునిలో ఎప్పటి నుండి ఉన్నదయ్యా అంటే ఈ సృష్టి రవ్వంత పదార్థము చెయ్యకముందు పరమాత్ముడు ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ప్రకాశిస్తున్నటువంటి ఏకదేవుని హృదయంలో మొట్టమొదట పుట్టింది ప్రేమ ఆయన హృదయంలో. ఆ ప్రేమ తన హృదయంలో అలరారుతున్నప్పుడు
దేవునికి ఒక ఆలోచన వచ్చింది, నాలాగా స్వతహాగా ఆలోచించగలిగి ప్రేమించగలిగే వ్యక్తులను కొంతమంది నేను చేయాలి. ఈ సృష్టి చేయటానికి కారణమే ప్రేమ. ఆ నాలాగా ఆలోచించబట్టి వ్యక్తులను చేసి వారి నుండి నేను ప్రేమ పొందుకోవాలి, వారికి వారే నన్ను తెలుసుకొని ప్రేమించాలి అని దేవుని మనసులో ఒక ఆలోచన పుట్టిందండి. ఈ ఆలోచనే ఈ సర్వ జగత్తుని చేయటానికి మూలమైంది. ఆ ఆలోచన ఫలితమే ఈ సాతాను శక్తులందరినీ చంపటానికి, సాతాను రాజ్యాన్ని కూల్చటానికి, ఆ రాజ్యం నిజమైనటువంటి రాజ్యాన్ని స్థాపించుటకు పరమాత్ముడి లోకంలో అవతరించడానికి కారణమైంది. సరే అనుకున్నాడు, కానీ సృష్టించిన తర్వాత ఏమి ఎదురైతుంది అది ముందే తెలుసు దేవునికి. అది కూడా తయారు చేసుకొని వచ్చాడు తన మనో ప్రపంచంలో. అందుకే దేవుని లోపల ఉన్న ప్రేమ కారణం. అందుకే నిన్ను కోపించటానికైనా వాత్సల్యము చూపటానికైనా దేవుని లోపల ఉన్న ప్రేమే కారణం. ఒక సంఘటనని మనం చదివి ఈ దేవుని మనసులో ఏముందో మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము మనము ఒక్కసారి ఈ 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగునుగా కదిందరా. ఈ యొక్క చిన్న సంఘటనలో దేవుని యొక్క గుణగణములను, శక్తియుక్తులను, ప్రేమనురాగాలను మనం తెలుసుకుందాం. ఒకసారి ఏం జరిగిందంటే, శిష్యులతో పాటు యేసుప్రభు వెళ్తుంటే సీదోనుల ప్రాంతమున అని ఒక ప్రాంతం ఉన్నది, ఆ ప్రాంతానికి వెళ్ళాడట. అక్కడ ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చెను. ఆమె ఆ నోట ఈ నోట వీళ్ళ నోట వాళ్ళ నోట ఇన్నట్టున్నది యేసుప్రభు అనేట ఆయన చాలా మందిని బాగు చేస్తున్నాడు, కుష్టి రోగము, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, అనేక పక్షవాతం వల్ల బాగు చేస్తున్నాడు, గుడ్డలో కళ్ళిస్తున్నాడు అని ఆమె ఇన్నది. సో అతన్ని ఎత్తుకుంటూ తన కుమార్తె దెయ్యము పట్టి బహు కొట్టుకొనుచున్నది, బాధపడుచున్నది, నా బిడ్డను బాగు చేయి అని ఈ స్త్రీ యేసుప్రభు వెనకాల పడిందండి. యేసుప్రభు ఉలుకు లేదు, పలుకు లేదు, ముఖమన్న సక్కగా చూస్తలేడు. ఆమె వెళ్ళిపోతూనే ఉన్నాడు, మాట్లాడతలేడు. అంతకుముందు అడగకుండా బాగు చేశాడు కొంతమందిని, కానీ ఇక్కడ ఏమో వెనకాల పడుతుంటే కూడా ఏమి లేదు, వెళ్ళిపోతుంటే ఆమె వెనకాలే పడ్డది. అయ్యా నా బిడ్డను బాగు చేయి, అయ్యా నా బిడ్డను బాగు. శిశువులు ఉండలేక, అయ్యో ప్రభువా, ఈమె మన వెనక ఊకే పడుతుంది, ఆమెకి ఏదన్నా చెప్పనన్నా చెప్పు, నేను చేస్తానా చెయ్యినా, నేను చెయ్యపోవమ్మా అని చెప్పి నువ్వు చేయనని చేయండి. ఆమె అరుస్తూ మన వెనకాల పడుతుంది, మనం వదిలిపెడతలేదు ప్రభువా అని అన్నారట శిష్యులు. అప్పుడు విన్నాడు ఆమె మనని. ఈయన ఏమంటున్నాడు, నా బిడ్డను బాగు చేయవనంటే యేసుప్రభు అంటాడు అక్కడ, పిల్లల రొట్టెలు తీసుకొని పిల్లలకు వేయుట యుక్తము కాదు. దేవులారా, ఆమె అడుగుతుందేమో స్వస్థత, ఈయన మాట్లాడుతుందేమో రొట్టెల గురించి, ఆహారం గురించి. అయితే ఇతడు ఎవరి కొరకో స్వస్థతలు కలిగించడానికి వచ్చాడట, ఈమె కాదట. ఆమె తన పిల్లలను బాగు చేసుకుంటాడట. ఈ కానాను స్త్రీ కుక్కలట. ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఈ రోజుల్లో మనుషులుంటే ఆమె ప్లేస్లో, నన్ను కుక్క అంటావా,
నా బిడ్డను బాగు చేస్తావు అని చెప్తే నేను ఎంతో ఆశ పెట్టుకుని వస్తే మమ్మల్ని కుక్క అన్నాడు. ఆయన ఒక పాస్టరా, ఆయన ఒక దేవుడా అని ఎగతాళి చేసి వెళ్ళిపోయేవాళ్ళు. దేవుడారా, ఆమె పోవట్లేదు. ఇశ్రాయేలు తన పిల్లలట, మిగతా వాళ్ళందరూ కుక్కలట. కుక్కలని ఆమెను తిట్టేశాడు యేసయ్య. నేను కుక్కలకు పెట్టమ్మా, నా పిల్లల రొట్టెలు కుక్కలకు పెట్ట, నా పిల్లలు చేయాల్సిన ఈ స్వస్థత, వారిని బాగా చేసిన ఈ శక్తిని నీకు ఉపయోగించా నీ బిడ్డ కొరకు అని అనేశాడు. ఆమె ఏమంటుందో చూడండి. అక్కడ నిలబడి, అయ్యా మీ పిల్లలు తినంగా పడ్డ రొట్టె ముక్కలు ఎవరికేస్తారయ్యా అంటే, ఏముంది, పిల్లలు కుక్కల వారిస్తాం. ఆ కుక్కనే నన్ను అనుకోవాంచను. దేవుడు ఏం చేస్తున్నాడో మనం బాగా ఆలోచించాలి. దేవుడు మనుషులను, ఎలాంటి మనుషులను తయారు చేయడానికి వచ్చాడు, ఆ మనుషులను తయారు చేయడానికి ఎలాంటి మాటలు ఉపయోగిస్తున్నాడు, ఎలాంటి వైనము, ఎలాంటి పద్ధతిని ఉపయోగిస్తున్నాడు, అది నేర్చుకోవాలి భక్తులు, దేవుళ్ళ క్రీస్తు భక్తులు. మొట్టమొదట ఏం చేస్తున్నాడు యేసయ్య అంటే, ఏదో చేస్తున్నాడు, అది చూద్దాం మనం. ఆయన మొట్టమొదట ఆ వ్యక్తిలోని సహనం ఓర్పుని పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షించే విధానం ఎట్లుందంటే, మనిషి కోపగించుకొని వెళ్ళిపోయేటట్టున్నది. కుక్క అనేసాడు ఆమెని. ఆమె వెళ్ళిపోవాలి అసలు, అప్పటికప్పుడు అలిగి సనుగుకుంటూ వెళ్ళిపోవాలి. పోలే. నీ పిల్లలు తిన్నాక పడేసే కుక్క రొట్టె ముక్కలు ఉంటాయా, ఆ ముక్కలు ఏంటి సార్, నేను కుక్కను అనుకోనను, కుక్క అయినా పర్లేదు కానీ ఆ ముక్కలు తిని బతుకుతా అని అంటే, అప్పుడు యేసయ్య నిజ రూపం చూపిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు 28 వచ్చి, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, చాలు, దానికి స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డలారా, అంటే దీని కొరకే అమ్మా నేను ఇంతసేపు పరీక్షించింది నిన్ను. ఏమంటే ఒక్కసారి ఆలోచించుదాం మనం యేసయ్య గుణాన్ని, పరమాత్ముని యొక్క తత్వాన్ని ఒకసారి మనం ఆలోచించుదాం. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ ఒక ఆమె ఊరికి వచ్చింది. అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారు. యేసయ్య మాట చెప్పాడు, వెళ్ళిపోయారు. ఆ వ్యభిచారిణి స్త్రీని కూడా ఇదే సంభాషణ, అమ్మా నిన్నెవరు కొట్టలేదా? అవును ప్రభువా, నన్ను ఎవరు శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించను, వెళ్ళి మంచిగా బ్రతుకు. అంత వ్యభిచారణ స్త్రీని అమ్మ అన్నాడు. ఈమెనేమో కుక్క అన్నాడు. ఈమె ఏమనలేదు. ఈమెని కుక్క ఎందుకు అన్నాడు? దేవుడు ఒకరి పట్ల ఒకలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఈ దేవుడు? దేవుడరా, భూమి మీద యేసయ్య రక్తములో కడగబడి తయారవుతున్నటువంటి వ్యక్తులు, సంఘము, మనుషులందరూ ఒక స్థానము కాదు, ఒక డ్యూటీ కాదు. పరలోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతస్తు ఉంది. కనుక ఈ కానాను స్త్రీని ఏ కనురెప్పగానో కనుగుడ్డుగానో సంఘంలో పెట్టబోతున్నాడు. ఏ అవయవం అవుతుందో తెలియదు. సంఘాన్ని స్త్రీ దేహంతో పోలిచాడు యేసయ్య. ఈ అవయవాలన్నీ కలుస్తేనే సంఘం. ఆ సంఘమే కన్య, భూలోక కన్య. ఆ కన్యకు ఆ యేసు ప్రభుకుండే బంధము అత్యున్నతమైన ప్రేమనురాగము. అదే పరమగీత సారాంశము. ఆ పరమాత్మునికి సంఘానికి ఉండే బంధము ఏం వర్ణించగలము? అది ఉన్నతమైన కావ్యము, ఉన్నతమైనటువంటి ఒక గొప్ప పరలోక మర్మము. కనుక దింగారా, సంఘాన్ని తయారు చేస్తున్నాడు దేవుడు భూమి మీద. అందుకే కానాను స్త్రీని ఏ స్థానంలో పెట్టబోతున్నాడో అందుకే అంతే కఠినంగా ఆమెను పరీక్షించవలసి వచ్చింది. ఈరోజు నిన్ను దేవుడు ఎలా పరీక్షిస్తున్నాడో, నిన్నెలా పరీక్షిస్తున్నాడో, నిన్నెలా ఒక్కొక్కరిని ఒక రాగ పరీక్షిస్తాడు. ఆమెకు అట్లయింది ఏంది, నాకు గిట్టెందుకు అయింది అనొద్దు. నిన్ను ఏ ఉన్నత స్థానంలో పెట్టుటకు నీకు కొన్ని శ్రమలు తెచ్చి పెడతాడు. నీవు బలంగా తయారయ్యే బిడ్డగా ఉండుటకు నీ దగ్గర కొన్ని బంధువులు, నీ కుటుంబీకులను నిన్ను దూరం చేసేస్తాడు, నిన్ను ఒంటరి చేసేస్తాడు. ఒంటరితనంలో ఏడిచి దేవుని మీద ఆధారపడితే నీ ద్వారా అద్భుతము చేస్తాడు. అలాంటి వాళ్ళు కొంతమంది కావాలి, ఇలాంటి వాళ్ళు కొంతమంది కావాలి దేవునికి. కానాను స్త్రీని ఎంత మాట అన్నాడు, కుక్క అన్నాడు. ఏమి వెళ్ళిపోతుందా, ఉంటుందా?
అమ్మా నిన్ను కుక్క అని ముందు ఎందుకన్నానో తెలుసా? నీ విశ్వాసం బలంగా కావాలని చూశాను నేను. అంటే నీ లోపల విశ్వాసాన్ని పెంపొందించుటకే ట్రై చేస్తున్నాడు. సాతానేమో నీ విశ్వాసాన్ని అనగదొక్కడానికి ట్రై చేస్తుంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు, మనకు మేలు చేయటానికే ఈ కష్టాలు, బాధలు, ఒంటరితనాలు, అందరికి దూరం అవుట, బంధువులను పోగొట్టుకునుట, ఆస్తులు పోగొట్టుకునుట, అవమానాల పాలవుట, ఒంటరితనం అనుభవించుట, ఈ కష్టాలన్నీ, అప్పుల బాధలు, ఇవన్నీ కూడా కొన్ని భక్తులకు ఎందుకు వస్తాయంటే అందులో ఒక పాఠాన్ని నా కుమార్తెకు, నా కుమారుని నేర్పాలి. ఆ పాఠాలు నేర్చుకునేటప్పుడు వాళ్ళ విశ్వాసము, సహనము పెరిగిపోవాలి. వాళ్ళ రెక్కలకు బలము రావాలి, ఆధ్యాత్మిక రెక్కలకు. సాధన చేయాలి నా పిల్లలు. ఆ ఉన్నత స్థానంలో వీరిని ఒక చోట పెట్టబోతున్నాను. ఆ చోటుకు తగ్గ గుణం ఈ భూమి మీద రావాలని కొంతమందిని ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నాడు యేసయ్య. అందుకే కానాని స్త్రీని కుక్కని ముందు తిట్టి అన్న తర్వాత కూడా ఆమె పోలే. ఆ కుక్క పిల్లలు అనుకున్న నాకు పెట్టు సార్ అన్నాడు. అప్పుడు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు సక్సెస్ అయిపోయినావు. నా దృష్టిలో సమస్తము మేలుకై సమకూడి జరుగుచున్నాయి. ఒకసారి నేను ఒక బుక్కులో చదువుకున్న కథ అనుకుంటుంది, కానీ వాస్తవానికి అది మంచి వివరణ. ఒక రాజు ఉన్నాడట. రాజు దగ్గర ఎంతోమంది మంత్రులు ఉంటారు, కానీ వాళ్ళ తండ్రి కాలం నాటి మంత్రి, పెద్ద మనిషి బతికే ఉన్నాడు. అయితే అతన్ని కూడా సభలో కూర్చోబెట్టుకుంటారు. ఆ పెద్ద మనిషిని ఏదన్నా సలహా అన్నప్పుడు అతన్ని అడిగి తెలుసుకుంటారు. అతడు దేనికైనా ఒక మాట అంటాడు. ఆ పెద్ద మనిషి, అయ్యా అంతా మన మంచిగా జరుగుతుంది అంటాడు. బాగానే ఉన్నది. ఒకనాడు ఆయన ఏలుగు దెబ్బ తగిలింది రాజుకి. ఏలుగు దెబ్బ తగిలితే రక్తం పోతుంది. మంత్రులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో రాజుగారి ఏలుగు దెబ్బ తగిలిందని అందరూ బాధపడి వైద్యులు వచ్చిండ్రు, కడుతున్నారు, మందు కట్టారు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏమన్నాడంటే, అంతా మన మంచికే అన్నారు. అంటే అప్పుడు రాజుకు కోపం వచ్చింది. నాకు దెబ్బ తగిలితే మంచిది అంటావా పెద్ద ముసలోడా అని చెప్పి అతను తీసుకెళ్ళి శిరసాలు వేయించాడు. శిరసాలు వేయించిన తర్వాత ఇప్పుడు మంచిగా ఉందా, నువ్వు ఎప్పుడు మంచిది ఇట్లా ఉందా అంటే, ఇది కూడా నా మంచికే అన్నాడట పెద్ద మనిషి. ఒకనాడు రాజుగారు వేటకు పోయాడు. వేటకు పోతే అడవి మనుషులు, అనగా నాగరికత తెలియనటువంటి మనుషులు, వారికి భాషా విధానము, లోకము తెలియదు. అక్కడ మనుషులు, వారికి ఉన్నటువంటి మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి. రాజు వారి చేతికి చిక్కాడు. మిగతా వారందరూ చాలామంది తప్పించుకున్నారు. అయితే అడవి మనుషులు, అడవిలో ఉండే దేవరకు మనుషులని బలి ఇచ్చేవాళ్ళు. రాజును పట్టుకొని వెళ్ళారు. వాళ్ళకు రాజుల మీద ఏం తెలియదు. పట్టుకొని వెళ్ళి బలి ఇయ్యాలి కొండదేవరకు. అయితే వారి సిద్ధాంత ప్రకారము అలా దేవరకు బలి ఇచ్చే వ్యక్తికి ఏ ఒక్క అంగవైకల్యమే కానీ, దెబ్బే కానీ, గాయమే కానీ, మరకే కానీ ఉండదు. ఇతనికి స్నానం చేయించి ఒళ్ళంతా పరిచయం చేస్తే ఏలుగు కండ సగం లేదు. అంతకుముందు దెబ్బ తగిలి మారింది కనుక ఇతడు బలికి పనికిరాడని వదిలేసి రాజు ఇంట్లో ఇంటి దాకా వచ్చేసాడు. ఇంటికి వచ్చినాక అప్పుడు గుర్తొచ్చింది, ఈ పెద్ద మనిషి ఏలుగు దెబ్బ తగిలినప్పుడు అంతా మన మంచిగా అన్నాడు, చూసినామని వెతకరంట బయటికి. ఈ ఏలుగు దెబ్బ తగిలి నా మంచికే జరిగింది, నన్ను చంపకుండా వదిలేసేవాడు. ఒకవేళ ఏలుగు ఇట్లా దెబ్బ తగకపోతే నా బలిచ్చేటోళ్ళు. నాకు ఏలుగు దెబ్బ తగిలినప్పుడు అంతా నా మంచిగా అన్నప్పుడు నేను కోపం వచ్చి కొట్టానయ్యా, నన్ను క్షమించు అన్నాడు రాజు. మరి నీకు ఏలుగు దెబ్బ తగిలింది మంచిగా అన్నావు, నిన్ను జైల్లో పెడితే నీకే మంచి జరిగిందని ఆయన అడిగినాడు ఒక ఆయన. అయితే నేను బయట ఉంటే రాజుతోనే పోతు కనుక నేను చచ్చిపోతుంటే కనుక జైల్లో వేయడం నాకు మంచిగా జరిగింది, అంతా మన మంచిగా అన్నాడట. అందుకని మిమ్మల్ని కొన్నిసార్లు కొన్ని బాధాకరమైన సంఘటనలు ఉన్నతమైన స్థితికి ఎదిగించడానికి కారణమవుతుంటాయి. అంతా మన మంచికి. మనలో విశ్వాసాన్ని పెంపొందించాలని దేవుడు చేస్తున్నటువంటి
ఓ గొప్ప కార్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం ఒకసారి. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, జాగ్రత్త వినండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అది శోధనలు అంటే ఏంటి? బాధలు, శోధించుట, కష్టాలలో, దుఃఖ సముద్రంలో పడినప్పుడు మీరు ఏదో ఓర్పు, ఏదో గొప్ప కార్యం జరుగుతుందని మీరు ఆనందించండి అంటున్నాడు. చూశారా, దేవుడు పరీక్షిస్తూనే, కోపిస్తూనే దయ చూపిస్తున్నాడు నిన్ను ఎదిగించడానికి, నిన్ను ఉన్నత స్థితికి తేయటానికి. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. జాగ్రత్త వినండి. ఇప్పుడు కానాను స్త్రీకి ఏం కలిగింది? ఆమె యేసయ్య మీద విశ్వాసం పెట్టుకుని వచ్చింది. తప్పకుండా నా బిడ్డను బాగు చేస్తాడు, తప్పకుండా బాగు చేస్తాడు నమ్మకంతో వచ్చిందండి. అందుకే ఆయన పట్టించుకోకుండా పోతాడు, వెనకకు తిరిగి అయ్యా 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 దావీదు కుమారుడు, అయినా వెనకాలే పోతుంది. నా బిడ్డను బాగు చేయి, నా బిడ్డను బాగు చేయి. శిష్యులు ఉండబట్టలే, చూడలేక ఏదోటి చెప్పండి సార్, ఎందుకు కూడా ఈమెతో ఊకెత్త వెనక పడతాను అని అన్నారు. నేను నా పిల్లల రొట్టెలు కుక్కలకి వెయ్యమ్మా, వెళ్ళిపో, నువ్వు కుక్కవి, నీ పిల్లలు కుక్కలు. ఆ కుక్కరైతే కుక్క సార్, మీరు తినంగా, మీ పిల్లలు తినంగా పారిశ ముక్కలు ఎత్తారు కదా కుక్కలకి, ఆ ముక్కలే తింటా బాంచింది. అంత ఆ విశ్వాసము కానాను స్త్రీలో పుట్టాలి. అందుకు ఆయన ఒక పరీక్ష పెట్టాడు. దైవజనుని ద్వారా వస్తుందో, అంటే ఒక విశ్వాసి ద్వారా వస్తుందో, నీకు ఏ రూపంలో వస్తుందో పరీక్ష వస్తుంది. నువ్వు నెగ్గాలి, ఆలోచించాలి. అందుకే చదవండి, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది? ఓర్పుని పుట్టిస్తుంది. అది మన విశ్వాసానికి పరీక్షలు వస్తున్నాయి కదా, అది ఏం కలిగిస్తుందంటే ఓర్పు, సహనాన్ని పుట్టిస్తుంది. ఈ సహనం కలిగిన, ఓర్పు కలిగిన విశ్వాసమే బలమైనది, సాతాను రాజ్యాన్ని తొక్కేది. ఈ విశ్వాసము కలగకుండా మన లోపల, మన శరీర అవయవాలు ఒప్పుకో, కొన్ని కష్టాలు వచ్చినా అవి కృంగిపోతుంటాయి, నమ్మకాన్ని పోగేటట్టు చేస్తుంటుంది. అందుకే ఒకప్పుడు ఈ శరీరము ఏ మనస్సు చేత వశీకృతమై అవయవాలు పాపం చేసినాయో, ఇవే అవయవాలను మీ స్వాధీనములు తీసుకొని మీ నీతి కార్యాలు చేయండి అంటుంది లేఖనం. రోమా పత్రిక 6:18-19. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై, పాపము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఏ మనసుకు వశీకృతమై, ఏ ఆలోచనకు వశమై మీ అవయవములు పాపము చేశాయో, అదే మనస్సుకు మళ్ళీ అవయవాలను స్వాధీనం తీసుకొని నీతి పనులు చేయండి. పాపమును జరిగించింది ఇది మన మనస్సు చేత ప్రేరేపింపబడి మనం పాపం చేశాం. ఈ మనస్సుని స్వాధీనపరచుకొని ఇప్పుడు దేవుని పనులు చేయాలి. ఏ రీతిగా మీరు పాపాలు చేస్తారో, ఏ మనస్సు అవయవాలను ఏ రీతిగా ఆ పాపానికి అప్పచెప్పితారో, మళ్ళీ ఆ అవయవాలను అదే మనస్సుతో ఇటు మంచి పనులకు అప్పచెప్పండి, తిప్పండి. మనము పాపమునకు దాసులైన మన మనస్సు ఇప్పుడు దేవునికి దాసులు కావాలి. అందుకే మన మనసు బుద్ధి స్వాధీనములో, బుద్ధి ఆత్మ స్వాధీనములో, ఆత్మ పరమాత్మ స్వాధీనంలో ఉండాలి. అందుకని దేవులారా, మన మనసుని సరిచేసి, మన మనసులో ఓర్పు కలిగించి, నిరీక్షణ పుట్టించి, నిజమైన భక్తులను చేసి తన ఇంట్లో పెట్టుకోవాలని దేవుడు ఈ భూమి మీద మనకు పరీక్షలు మొదలుపెట్టి, అంతే కోపించుచునే వాత్సల్యము చూపిన. కానాను స్త్రీని కోపంతో చెప్పుతున్నా, నీ కుక్కలో పెట్టడం కాలే, వెళ్ళిపోమ్మా, నాకు వెనకెందుకు పడుతున్నావు,
కోపం చేస్తున్నాడా? మరి అంత కోపం ఉన్నోనివేనే, మరి ఆమెను ఎల్లగొట్టకుండా మళ్ళీ తర్వాత నేను కుక్కనైనా పర్లేదు ప్రభు అంటే అంత ప్రేమ ఎక్కడ పుట్టింది నీకు? అసలు ఉన్నదంతా ప్రేమే. ఆమెని నిజంగా రక్షించాలి, కానాని స్త్రీని ఉన్నత స్థానంలో పెట్టాలని ప్రభుకి లోపల ఉంది, లోపం నిండు మనసులో ఉంది. కానీ ముఖం మీద మాత్రం కఠినత్వం చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆ స్థానంలోకి నా బిడ్డ రావాలంటే ఈ పరీక్ష గెలిచే తీరాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానాను స్త్రీ పరలోకము రావాలంటే నా ఇంట్లో ఉండాలి. ఈ బిడ్డను ప్రేమిస్తుండు కానాను స్త్రీని. ఈ బిడ్డ నా ఇంట్లో ఉండాలి, ఈ బిడ్డ నా ఇంట్లో ఉండాలి, పరలోకంలో ఉండాలి, నాతో ఉండాలి. ఈ బిడ్డ నాకు చాలా ఇష్టం, ఈ బిడ్డ కావాలనుకుంటున్నాడు. కానీ ఈ బిడ్డ ఒట్టిగా వస్తుందా? ఒట్టిగా రాదు. ఈ బిడ్డను సరేపో నీ బిడ్డను స్వస్థపరుస్తున్నా అంటే వస్తుందా? రాదు. బాగు చేసిన రాదు. ఈ బిడ్డలు నా మీద విశ్వాసం ఎంతున్నదో అత్యున్నత స్థాయికి ఎదిగించాలి, బలపరచాలి అని కుక్క అనేశాడు. కుక్క అయితే కుక్కే కానీ కుక్క పిల్లలం అనుకుని మాకు పెట్టండి సార్ అనేసరికి ఇప్పుడు నువ్వు కుక్క కాదమ్మా, నువ్వు సింహపు పిల్లవి, నువ్వు యూదాగోత్రపు సింహపు బిడ్డవి. చూసారా? ఓర్పు సహనము పుట్టించాడు. అందుకే నేను ఏమంటున్నంటే మన శ్రమలు బాధల్లో దేవుడు మనకేం నేర్పబోతున్నాడో ఆ పాఠాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఉండరా, మన శరీర అవయవాలు మనము చెప్పేటట్టు వినాలంటే యేసయ్య చెప్పిన మాట మీద నమ్మకం ఉండాలి. కానాను స్త్రీకి దేవుని మీద నమ్మకం బలంగా ఉన్నది. అందుకే ఆమె శరీరంలో భాగాలు ఆమెని ఏమి చేయలేకపోయినాయి. కోపం, ఉద్రేకం ఏం రాలేదు. కుక్క అన్న పర్లేదు సార్, పెండ తినవన్న తింటా సార్. ఒక ప్రవక్తకు అన్నాడు పిడికలతో రొట్టెలు చేసుకుని తినవని. ఒక ప్రవక్త చెప్పాడు వ్యభిచారం తెచ్చుకొని పెళ్లి చేసుకోరా, ఆ వ్యభిచారం పుట్టిన పిల్లల్ని నీ బిడ్డగా స్వీకరించురా, అది నేను ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పేది ఉందంటే అట్లే చేసుకున్నాడు ఆయన. చేసుకుంటారా ఇప్పటిలో? వ్యభిచారంలో ఒక అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకో, ఆమె కొన్ని వ్యభిచారం ద్వారా కన్నా పిల్లల్ని నీ పిల్లలకి చేసుకో, నేను భారతదేశానికి బుద్ధి చెప్పాలి అని అంటే చేస్తారా ఎవడన్నా? చేసిన భక్తుల చరిత్ర ఉన్నది. దేవుడు మన్ను బుక్కుమన్న బుక్కాలి, అది మధురమైపోతుంది. తర్వాత దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండు. నీ కొడుకుని బలిచ్చాయి అంటే బలిచ్చేస్తాడు, సిద్ధంగా అయిపోయాడు. అబ్రాహాము విశ్వాసము చూడండి, విశ్వాసాన్ని మరి విశ్వాస వీరుడు అని తెలుసు కదా. మన పరీక్ష ఎందుకు? పరీక్షతోనే విశ్వాసానికి బలం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సారలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఇదేం చిత్రం? శాలలో పశువులు లేవు, గొర్రెలు దొడ్డిలో గొర్రెలు లేవు, పంటలో పంట లేదు, ఏ పంట లేదు, అన్ని పోయినాయి, సర్వనాశనం అయిపోయినాయి, తినడానికి పిరిగడ అన్నం లేదు ఇంట్లో. అయినను నేను యెహోవా యందు ఆనందించెదను. చెప్పగలడా? అది విశ్వాసం అంటే తింటారా? అన్నీ ఉండంగా దేవునికి స్తోత్రం అని పాటలు పాడుడు, కొట్టుడు, ఏగురుడు, దునుకుడు కాదు. అన్నీ ఉంటే భక్తి చేయడము, నమ్మకం చూపించుడు కాదు. నమ్మకాన్ని పరీక్ష ఏమీ ఉండకూడదు. నమ్మకము కోల్పోయేటట్టు కావాలి. ఇక దేవుడే లేడురా, ఇదంతా బోకస్రా మనం నమ్ముకుంది. దేవుడు ఉంటే ఇట్లెందుకు అవుతుంది, గింత మంచి భక్తి పర్రాలని ప్రార్థన పర్రాలు నాకు ఇట్లెందుకు అయింది అనే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా యెహోవా యందు నేను ఆనందించేదని అనగలవాను హబక్కూకు లెక్క. అదండి విశ్వాసం. అసలు అట్లా అనాలంటే ఏ మనసు ఉండాలో తెలుసా? మొదట నీకు ఎన్ని ఉన్నా నాయి కావనుకోవాలి, రేపు చచ్చిన స్తోత్రం అనాలి అనుకొని ఉండాలి రెడీ. నేను ఒంటరిగా అయినా పర్లేదని ముందే తీర్మానం చేసుకోవాలి. నాకు యేసయ్య రాజ్యం ఉంటే చాలనుకోవాలి. దేవుడు కోపించుచునే వాత్సల్యం చూపుతాడన్న సంగతి నీకు పక్కా గుర్తుండాలి. దేవుడేమో కోపించుచునే వాత్సల్యం చూపుతాడు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. అదేందండి? వణుకుడా సంతోషించుడా? వణుకుతే వణుకుతారు గడగడ, లేదంటే సంతోషిస్తారు. వణుకుతూ సంతోషించుడేంది భక్తుడు? దేవుడేమో కోపం చేస్తే కోపం చేయాలి, మంట మండి, లేదంటే ప్రేమ చూపాలి. కోపం చేసుకుంటే ప్రేమ చూపుడు. అది ఎట్లా సత్యమో
ఇది భక్తుని పట్ల ఇది అంతే సత్యము. నువ్వు నీ తండ్రికి పనికి నీ తండ్రి మనసు నయ్యకుండా అతనికి నష్టము జరగకుండా నేను బ్రతకాలన్నది గడగడ వణుకుతూ దేవునికి భయం కలిగి ఉండాలి. కానీ దేవుడిచ్చిన ఆ ఉన్నత రక్షణ నాకు తప్పక ఉందన్న ఆనందము నీలో ఉండాలి. ఏదేమైనా కానీ ఒక్కటైతే వాస్తవం. రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడితే క్రీస్తుతోడి వారసులము, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. మనము పొందపోతున్న మహిమైశ్వర్యము వాడబడని ఐశ్వర్యము, అది ఎవ్వరికి ఈయని ధనము, ఎవ్వరింతవరకు పొందని ఆ మహిమ మన కొరకు సిద్ధంగా ఉన్నది. నిజంగా యేసయ్య అది తీసుకొని వచ్చినప్పుడు మనం పొందబోతున్న మహిమ శరీరము, స్థానము, మహిమ ఎదుట, ఆ రక్షణ ఎదుట, ఆ మహానందపు జీవితం ఎదుట, ఇప్పుడు ఈ జీవితములో మనము మన దొడ్లో గొర్రెలు, మేకలు, శాలలు, పంట, తిండి, ఇంట్లో ఏమీ లేకపోయినా, బంధువులందరూ దూరమైనా, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా, నేను ఒంటరి పక్షినైనా, దేవులరా ఇన్ని కష్టాలు వచ్చినా సరే, ప్రపంచమే నాలో ఏ మేలు జరగకపోయినా, కురుపుల లాజర్లాగా కుక్కలు నాకుతుంటే ఆ రొట్టె ముక్కలు తిని పరలోకం పోయినట్టు, దేవులరా తప్పకుండా దేవులరా ఇది జరుగుతుంది. ఆ పొందబోతున్న మహిమ ఎదుట ఇక్కడ నువ్వు పొందుతున్న ఈ భయంకర శ్రమ, నీకు భయంకరంగా అనిపిస్తున్న ఈ శ్రమ, నువ్వు పొందబోతున్న ఆ మహిమ ఎదుట ఎన్న తగినది అంటే దేనికి తూగది, అంత గొప్ప మహిమ. ఆ మహిమ వచ్చినప్పుడు నువ్వు అంటావు, అయ్యో ఇంత గొప్ప ప్రేమ ఉందా దేవుని నా మీద, నేనెంత మూర్ఖురాలు, నేను చాలాసార్లు సరిగానే, చాలాసార్లు గునిగానే, అయ్యో పోతే మళ్ళీ దొరకదేమని దేవునికి ఇవ్వలేదే నేను, అయ్యో నేను ఎంత తప్పు చేసినా, ఇంత మంచోడివా తండ్రి నువ్వు, ఇంత గొప్ప యథార్థత తండ్రి నీకు, ఈ చిన్న సేవకి ఇంత గొప్పమై జీతం ఇస్తావా అయ్యాను అని ఒక్కొక్కరు ఏమన్నా ఆశ్చర్యపోతారు. జీతం కొంచెం ఎక్కువ తక్కువ అందుకునే కాడున్నప్పుడు అనుకుంటారు, అయ్యో నాకు ఇట్లని తెలిస్తే నా ఆస్తులే సువార్తకు అందిపెడి దేవుని పనికి అమ్మిస్తూ కదా, నేను అనుకోలేదు ఇట్లా, అందరికీ ఏమో అత్తది కావచ్చు పరలోకం అనుకున్నా, కానీ ఇంత మహిమ స్థానాలు ఉంటాయని నాకు తెలియదు. ఇక్కడ విత్తిన దాన్ని బట్టి అక్కడ పంట కోస్తామని అన్నారు, కానీ నేనేంటిదో అనుకున్నాను, కానీ నాకు తెలియకపోయా. అక్కడనే కోస్తాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఉందన్న సంగతి నాకు తెలియదు. అయ్యో అక్కడ ఖర్చు పెడితే ఇక్కడ జమ అయితే అన్న సంగతి నాకు అంత గుర్తుపట్టకపోతే నేను అని చాలాసార్లు బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త వినుకులరా, బాధ కలుగుతుంది, కానీ నువ్వేం అన్యాయం అనుకోవాలి, అది న్యాయమే అనుకుని బతుకుతావు అంతే. అది శాశ్వతమైన జీవితం. అక్కడది ఇక మార్పులు ఉండవు, అక్కడ ప్రమోషన్లు ఉండవు, మళ్ళీ వేరే స్థానానికి ట్రాన్స్పోర్ట్ కారు, అక్కడ ప్రమోషన్ దొరకదు. ఇక్కడ ఏదైతే విత్తుతావో అక్కడ పంటకు వస్తావు. అందుకని దేవుడు కోపించుచునే వాత్సల్యం ఎందుకు చూపుతున్నాడు, నా పిల్లలకు నా కోపాన్ని భరించి ఓర్పు పుట్టాలి. ఆ ఓర్పులకి వెళ్ళి పుట్టే విశ్వాసమే సాతాను అంధకార రాజ్యం తుచ్చిపడేస్తుంది. ఉన్నత స్థానాన్ని అందుకుంటారు అని నేర్పించడానికి వచ్చాడు యేసయ్య. నేర్పించడానికి వచ్చి, అమ్మా నీ విశ్వాసము గొప్పది కనొస్తుంది, నీ విశ్వాసము అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను అందేను. నిన్నే రూట్లను పరీక్షిస్తున్నాడేమో దేవుడు, నీ సహనాన్ని, ఓర్పుని పరీక్షిస్తున్నాడేమో, నీ సమర్పణను పరీక్షిస్తున్నాడేమో, నీ ప్రార్థనను పరీక్షిస్తున్నాడేమో, నువ్వు చేస్తున్న ప్రతిదీ పరీక్షిస్తున్నాడేమో. నీ భక్తిలా చేయగలుగుతుందా, ఈ స్థితిలో చేయగలుగుతుందా, ఈ స్థితిలో చేయగలుగుతుందా, ఈ స్థితిలో చేయగలుగుతుందా. పరీక్షలు ఎదగాలి. రాను రాను పరీక్షలు ఎక్కువైన కొద్దీ మన బలం కూడా పెరుగుతుండాలి. సో సాతాను రాజ్యాన్ని కూలగొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. అందుకే దేవుడు కోపిస్తున్నట్టు అనిపిస్తుంటుంది, నిన్ను శిక్షిస్తున్నట్టు అనిపిస్తుంది, దేవుడు చెయ్యి వదిలిపెట్టినట్టు అనిపిస్తుంటుంది.
కానీ నిన్ను వదిలిపెట్టేటోడు కాదు. ఆయన వాత్సల్యము కరుణ నీ వెనకాలే ఉంటుంది. పోతామనుకున్న టైంలో లేపి మళ్ళీ అక్కడ నిలబెడతాడు. కొస వరకు వెళ్ళే వరకు నిన్ను వదిలినట్టు అనిపిస్తుంది. కింద జారి పడతామన్నప్పుడు లేపిడ కూర్చోబెడతాను. మళ్ళీ అయిపోయింది, కాలిపోతామరా, బూడిదైపోతాం అనుకున్నారు షద్రక్ మేషక్ అబేద్నెగో. అయిపోయింది, సత్య సచ్చింది. పోనీ ఎవడత్తాడు అగ్గిలోకి, ఎవరు ఆయన రక్షించకపోయినా మంచిదే, చూద్దాం, రక్షించగలడు, ఆయన ఇష్టమే, పోదాం పరా అని ముందే తీర్మానం చేసుకున్నారు. అగ్గిలికి వెళ్ళేదాకా, అగ్గిలో పడేసేదాకా కూడా యేసుప్రభు రాలేదండి. ఆ బొమ్మకాడికి వచ్చినప్పుడు తీర్మానం గట్టిదే కదా, అక్కడికి వచ్చి తప్పియచ్చు కదా. అగ్గిలో విసిరేసి దాకా యేసుప్రభు రాలా. అగ్గిలో పడ్డారు, ఇక సావడానికి సిద్ధం అయిపోయింది, బగ్గన మాడిపోవడే. అగ్గిలో ఆ నిప్పులో పడ్డ తర్వాత అందులో వచ్చి వారి చేయి పట్టుకుని తిరుగుతున్నాడు. నిన్ను శ్రమ వదిలేస్తాడు, శ్రమల్లో కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, యెహోవా అని హబక్కూకులాగా ఆనందించాలి. అక్కడ వచ్చి నీతో కూర్చుంటాడు, శ్రమలో నిన్ను సంకనెత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. ప్రపంచమే ఆశ్చర్యపోతుంది, వా ఆమె విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసిండ్రా. నిన్ను చూసి అనేకులు యేసు గొప్పవాడని నమ్ముకోవాలి. మీ పరలోకమందున్న తండ్రి మహిమపరచబడినట్లు మీలోని వెలుగు అనేకుల ముందు ప్రకాశింపనీయుడి, జ్యోతుల వలె ప్రకాశించుడి. మీ ప్రేమ, మీ తగ్గింపు, మీ సహనము, మీ ఓర్పు అన్య జనులకు తెలిసేటట్టు చేయండి. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోవాలి. మేము ఇన్ని విగ్రహాలు మొక్కుతాము, ఇన్ని గొప్పగా దేవతలు మొక్కుతాము, ఇన్ని చేస్తాం, కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఈ ఇంతటి బలమైన విశ్వాసం మాకు లేదే. మాకు సహాయం జరగకపోతే దుబ్బ మన్ను ఎత్తిపోతాము దేవుళ్ళ మీద. వీళ్ళు చచ్చిపోతున్నా కానీ దేవుని స్తుతిస్తారే, అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి వీళ్ళ దేవుడు. మీకు తెలుసా, అన్యజనులలో వాళ్ళు విగ్రహాలు, మౌసమ్మలు, మైసమ్మలు మొక్కుతారు. అవి సాయం చేయకపోతే దాని గుళ్ళే మన్ను పోయి, దీని గుళ్ళే మన్ను పోయి, అది నాశనం, మాము నాకేది చేసింది, నాకే ఆ దూలు దుమ్ము పోతారు. మా నాన్న పోస్తాడు. కానీ క్రైస్తవుడు మరణ స్థితిలో కూడా దేవుని స్తుతిస్తుంటాడు. ఇది నిరీక్షణ కలిగిన మార్గం, ఇది సత్య మార్గం, పరలోక మార్గం. అది అనేకులకు మనం తెలియపరచాలి. అందుకే మనకు ఆ కానాను స్త్రీకి ఉన్నటువంటి బలమైన తీర్మానం తీసుకుందాం ఈరోజు. ప్రభు కొట్టినా మనం వదిలిపెట్టద్దు, మనం పరీక్షించినా వదిలిపెట్టద్దు, ఏమి లేకున్నా వదిలిపెట్టద్దు. హబక్కూకులాగా దొడ్డిలో, శాలలో, పంటలో ఏది లేకపోయినాడు, నేను యెహోవా యందు ఆనందించను, ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ ఉంది చాలు. 7 కొడుకులు, 3 బిడ్డలు, మందలు, పనివాళ్ళు, ఆస్తులు సర్వ బుగ్గి అయిపోయినాయి, కాలిపోయిన యోబుకి. బూడిదలో కూర్చొని యెహోవాను స్తుతిస్తున్నాడు. ఈరోజు అదొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హబక్కూకు అదే మాట మాట్లాడుతున్నాడు, యోబు అదే ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో కనపడుతున్న ఈ భక్తులు దేవుని దృష్టికి నీతిమంతులై గెలవలేదా? మరి మనం అలాంటి స్థితిలో ఉండి మనం దేవుని దగ్గర చేరుకోలేమా? సాతాను రాజ్యాన్ని, సాతాను చీకటి సామ్రాజ్యాన్ని గెలవలేమా? ఇలాంటి తీర్మానం చేసిన వాడిని సాతాను ఏమీ చేయలేడండి. తీర్మానం బలంగా ఉంటే ప్రభు రాజ్యం తప్పక దొరుకుతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. చెప్పబడిన ఈ పాఠము మీ హృదయంలో, మా హృదయంలో, అందరి హృదయంలో దేవుడు ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, నీకే స్తుతి, స్తోత్రములు, ఘనత, మహిమ. అయ్యా, కానాను స్త్రీ దగ్గర మీరు ఆ బిడ్డను ఎంతో ప్రేమించారు. ఆమె పట్ల ప్రేమ ఉన్న సంగతి ఆమెకు తెలియదు. తెలియకపోయినా ఆమెను ఒక మాట అన్నా, చాలా తక్కువ స్థాయిగా కుక్క అన్నా కూడా ఆమె నేను పాదాలు వదిలిపెట్టలేదు. అప్పుడు ఆ పరీక్షలో ఆమెను నెగ్గించి అయ్యా అందరికంటే ఉన్నత స్థానంలో తీసుకెళ్ళా. అలాగున ఈరోజు మీరు మాకు పెడుతున్న పరీక్షల్లో కూడా మేము గెలవాలని అర్థం చేసుకోవాలి. అలాంటి తెలివి, జ్ఞానం మాకు దయచేయమని ప్రభువా, హబక్కూకు లాంటి, యోబు లాంటి బలమైన తీర్మానం మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిలో ఈ విశ్వాసము నింపుమని, పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని అయ్యా అందరి ఎరుగుటకు సహాయం చేయండి. సమస్తమ మేలుకై సమకూడి జరుగుచున్నాయని అయ్యా అందరికీ ఎప్పటికీ గుర్తుండుటకు సహాయం చేయి. విన్నటువంటి బిడ్డల్లో ఈ ఆత్మజ్ఞానం నింపి బలపరిచి వారి పిల్లలను, వారి కుటుంబాలను ఆశీర్వదించి ఈ పాఠాలు వింటున్న ప్రతి ఒక్కరిని అన్నిట్లో
ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నా తండ్రి ఆశీర్వాదం దీవెను దయచేయమని, సాతాను అంధకార మాంత్రిక శక్తుల ప్రభావం నుంచి విడిపించమని, ఈ పాఠాలు అనేకులకు పరిచయం చేయటం అందరినీ ప్రేరేపించమని తండ్రి నీ చేతికే నన్ను విన్నవారిని అందరిని అప్పచెప్పుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరలా కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.